My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రేస్తుడండి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈరోజు ప్రభా నైనా తని మరొక అంశముగా నైనా కొండ మీద ప్రసంగంలోకి వెళ్ళి నైనా తని 9వ అంశం మేము నేర్చుకుంటుండగా నైనా ఆస్క్, సీక్ అండ్ నాక్, అవును ప్రభా, అడుగుడి, అలాగే తట్టుడి, వెతుకుడి అనే మాటల మీద మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే మరి సేమ్ అండి, మన కొండ మీద ప్రసంగంలోకి వెళ్ళి మరి 9వ భాగంగా మనం ముందుకు సాగబోతున్నాము. దాంట్లో మరి 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు ధ్యానించబోతున్నామండి. మరి క్లుప్తంగా ధ్యానించబోతున్నాము. మరి దేవుడిచ్చిన సమయాన్ని మరి సద్వినియోగం చేసుకోవడానికి మరి కొండ మీద ప్రసంగంలో ఉన్న సత్యాలు మనం నేర్చుకుంటున్నామండి. మరి ఇదే మన జీవితానికి గొప్ప పునాది అని మరలా జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుదామండి. స్తోత్రం నాయనా. 7వ వచనం చదువుతున్నాండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనెరిగి ఉండిన పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుకునేదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉపదేశమునై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాకండి. అయితే మరి 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చూసినప్పుడు మరి విభిన్నంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడని. అయితే ఈ 7వ అధ్యాయంలో చూస్తే ఆల్మోస్ట్ ఒకదానికి ఒకటి మరి ఒక చైన్ లాగా మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే 7వ అధ్యాయంలో 1 నుండి 6 వచనం చూసినప్పుడు తీర్పు తీర్చకండి అనే మాటని మనం ధ్యానించున్నాం. అలాగే ఇక్కడ కూడా కొన్ని మాటలు మరి ఇంచుమించు ఏమి కోరుకుంటున్నామో మనమేమి కావాలనుకుంటున్నామో ఆ రీతిగానే మనము కూడా ఇవ్వవలసిన వారంగా ఉన్నామని మరి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా అడుగుడి గురించి. అడుగుడి, అవునండి, శ్రేష్టమైన వచనాలు కదండి. 7:7 మత్తయి సువార్త 7:7 అనగానే అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడుగుతున్నారు? ఏం అడుగుతున్నారు? మరి తర్వాత వెతుకుడి మీకు దొరుకును. ఏం వెతుకుతున్నారు? ఏమి దొరకాలి మనకి? తట్టుడి, తీయబడును. ఏమి తడుతున్నారు? ఏమి తీయాలి? ఏమి తెరవబడాలండి మన కోసం? అడుగుడి. అడుగు ప్రతివానికి, చూడండి, అడుగు ప్రతివాడును పొందును, వెతుకు వానికి దొరుకును, అలాగే తట్టు వానికి తీయబడును. చూడండి ఇక్కడ చక్కటి మాట్లాడి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. ఇప్పుడు దేవాది దేవుణ్ణి అడగడం వల్ల మనం పొందుకుంటామండి. దేవుని సన్నిధి దగ్గర మనము తట్టిన ఎడల తెరవబడుతుంది. అలాగే ఆయన సన్నిధిలో మనం వెతికితే మనకి దొరుకుతుందండి. ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని నామంలో చేస్తున్న వాగ్దానాలు, దేవుడిస్తున్న మాటలు. అయితే ఇక్కడ ఎవరికి ఇస్తాడు అనేది చూస్తే, ఎవరిని అడగడం అనేది సరే, మనుషులను అడుగుతారా, పరిస్థితులను బట్టి అడుగుతారా, సిచ్యువేషన్ అడుగుతారా, లేకపోతే మీరు జాబ్ అనే ద్వారాన్ని కొడుతున్నారా, పెళ్ళి అనే ద్వారాన్ని కొడుతున్నారా, లేకపోతే ఏదైనా పొడగొట్టుకున్నది వెతుక్కుంటున్నారా, లేకపోతే
లేకపోతే ఏది కావాలా, ఆస్తి అంతస్తు, లేకపోతే సేవ, లేకపోతే ఇంకేమన్నా ఆరోగ్యము, మంచి చెడులు ఏమి అడుగుతున్నారు? మరి ఇవన్నీ అడుగుతున్నారేమో. అయితే దేవాది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏంటి, అడుగు ప్రతి వాడును పొందునంట. ఆల్ whoever ask everyone అని ఇంగ్లీష్లో చెప్తుంది. అంటే ప్రతి ఒక్కడు పొందుకుంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అడుగు ప్రతి వాడు. నువ్వు అడుగుతున్నావా, నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు వెతుకుతున్నావా, తప్పకుండా నీకు దొరకను. హల్లెలూయా. దేవుడు నిజంగా గొప్పగా మాట్లాడుతున్నాడండి ఈరోజు. అయితే తట్టు ప్రతి వానికి కూడా దేవుడు నువ్వేమి తడుతున్నావో తీస్తాడంట. అయితే ఇక్కడ కండిషన్స్ రాయలేదు, కానీ నేను చెప్తున్నాను దేవుని బిడ్డగా ఏంటంటే కేవలం మంచి మాత్రమేనండి. నువ్వు మంచి ఈవులని అందుకే కింద రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తట్టు ప్రతివానికి కూడా తీయబడును. మీలో మనుష్యుడు ఎవరైనను తన కుమారుడికి, మరి పోల్చుకుంటున్నాడు. మీలో మనుషులు మీరు ఎవరైనా సరే, మీ పిల్లలు మరి ఏదైనా అడిగితే చూడండి, మీ కుమారుడు రొట్టెను అడిగితే వారికి మీరు రాతినిస్తారా? అలాగే మరి తర్వాత చేపను అడిగితే పామునిస్తారా అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే మీ పిల్లలకి మీరు ఏదైనా పిల్లలు ఏమన్నా అడిగితే వారికి మెంచే ఇస్తారు కదండి. వారు ఏదైనా అడిగితే దానికి తగ్గట్టుగానే ఇస్తారు. ఇంకా దానికంటే మంచి తీసుకొచ్చి ఇస్తారే కానీ పిచ్చిదైతే తీసుకొచ్చి పడేయరు. అలాగే మరి ఇక్కడ దేవాది దేవుడు కూడా తను మాట్లాడుతున్నాడు. మీరు చెడ్డవారై ఉండి చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇచ్చిన యాడల్లా పరలోకములో ఉన్న నేను అంటున్నాడు, మీ తండ్రి అయిన నేను అడుగువారికి అంతకంటే ఎక్కువ మంచి ఎంతో నిశ్చయముగా నేను ఇచ్చేదని అంటున్నాడు. అంటే అడుగు వాటికంటేనే, ఊహించిన వాటికంటేనే అత్యధికంగా చేసే దేవాది దేవుడంట. ఇప్పుడు మనం అడిగితేనంట, తండ్రినిగా అడిగితే అంటే ఆయన మనకి తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి. ఇహలోకపు తండ్రే మనకి ఇస్తే మనకి ఇష్టంగా, ఇహలోకపు తండ్రి నిజంగా ఎప్పటికీ సంతోషంగా ఇస్తాడండి, ఇవ్వడండి. కోపంతో ఇస్తాడు, తప్పదు కాబట్టి ఇస్తారు, లేకపోతే అవసరం కాబట్టి ఇస్తారు, సిచ్యువేషన్లో ఇస్తారు, ఇవ్వరని నేను అనట్లేదు. కానీ ఆ పరిస్థితిని బట్టి ఒకసారి సంతోషంగా, లేకపోతే బాధతోటి, అంటే ఏదో ఒక రకంగా మొత్తానికైతే ఇస్తారు, మొక్కం మీద పడేస్తారు ఒక్కొక్కసారి. సరే ఏదేమైనా కానీ అదే పరలోకపు తండ్రి నిశ్చయంగా శ్రేష్టమైన దాన్ని, మరి అడిగిన దానికంటే కూడా శ్రేష్టమైన దాన్ని పక్కాగా ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అయితే పరలోకపు తండ్రిని నువ్వు ఏం అడుగుతావు? మంచి అడుగుతావా, చెడు అడుగుతావా? ఏ లోకపు తండ్రినైనా చెడు మంచి అన్నీ అడుగుతావేమో, కానీ పరలోకపు తండ్రిని, అందుకే ఇహలోకపు తండ్రి కూడా మంచి అడిగితే ఎందుకు ఇవ్వడు? తన దగ్గర ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. తన దగ్గర ఉన్నదల్లా ఖచ్చితంగా మన కోసమే. తల్లిదండ్రులు ఎవరైనా వారు జీవించేది పిల్లల కోసమేనండి. ఎవరో ఒకరిద్దరు స్వార్థపరుల గురించి కాదు, కానీ మరి చాలామంది అందరూ కూడా ఏ తల్లిదండ్రులైనా వారి మర్చిపోయి మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే మరి పాకులాడతారు. వాళ్ళు ఏం చేసినా, కూడబెట్టిన దానం, సంపాదించిన, వాళ్ళు ఖర్చు చేసిన, వాళ్ళు ఏం చేసినా పిల్లల కోసమే, పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే మరి వాళ్ళు మరిచి ముందుకు సాగుతూ ఉంటారు. అలాంటిది పరలోకపు తండ్రి కూడా మన మంచి కోసమే ఆలోచన చేస్తూ మనకి మేలా కాదా మనం అడుగుతుందల్లా ఇవ్వడండి. అలా అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటారు, కరెక్టే, కానీ అడిగిందల్లా పొందుకోలేరు. అది మాత్రము అంటే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే శ్రేష్టమైంది ఇస్తాడేమో దేవాది దేవుడు. కానీ అది కూడా ఎలా? నువ్వు మంచి అడిగితే ఇంకా అంతకంటే మంచిది ఇస్తాడేమో. నువ్వు ఒకటి అవసరానికి బట్టి అడిగితే ఇంకా అంతకంటే మంచిది ఇస్తాడేమో. ఒక ఉదాహరణ తీసుకుందామండి. మరి సరే, సపోజ్గా నువ్వు మ్యూజిక్లో ఉన్నావేమో, మరి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు అడుగుతున్నావు ఏంటి, నీకేం కావాలి? నీకు మ్యూజిక్ అంటే ఇష్టం, నేర్చుకోవాలనుకుంటున్నావు, నీకు ఒక కీబోర్డ్ కావాలి. మరి కనీసం ఒక 4-5 వేల కీబోర్డ్ కూడా కొనుక్కునే స్తోమత నీకు లేదేమో. నీ తండ్రిని అడిగితే ఇవ్వలేకపోతున్నాడేమో. అవును, తను ఇవ్వలేకపోయినంత మాత్రాన మరి తండ్రి అయితే చెడ్డవాడు కాదు. తను లేదో, లేకపోతే ఇష్టం లేదో, లేకపోతే అవసరమా అనుకుంటున్నాడేమో, లేకపోతే తను ఏ కారణం చేత వద్దంటున్నాడో, కానీ నీకైతే అది కావాలన్నది. కానీ నువ్వు ఏ లోకపు తండ్రి ఇస్తే 4,000 5,000 ఇష్టం ఉందనో కష్టంతోనో ఏదో ఒక రకంగా నువ్వు అడిగావు కాబట్టి ఇస్తాడేమో. అదే నువ్వు పరలోకపు తండ్రిని అడుగు. నువ్వు అడిగిన మోడల్ కంటే కూడా శ్రేష్టమైన మోడల్, నువ్వు 4,000 అడిగితే 10,000ది కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. అదండి నిజంగా మనం మంచిది అడిగినప్పుడు, నేను ఉదాహరణతో చెప్తున్నాను. సో నువ్వు అడుగు, మంచిదే. అలాంటి విషయాలని దేవుడు ఖచ్చితంగా నేను గణపరుస్తాడు. నేను పొందుకున్నానండి. ఆ మటుకు వస్తే నాకు మట్టుకు నేను కూడా ఎన్నోసార్లు ఒకప్పుడు నాకు తెలిసేది కాదండి, నేను ఏం అడుగుతున్నాను, ఎందుకు అడుగుతున్నానని రాసి పెట్టుకునేదాన్ని. కొంతమంది అడిగేవాళ్ళు కరెక్ట్గా అడగాలి, కరెక్ట్
కరెక్ట్గా అడగాలి, కరెక్ట్గా పిన్ పాయింట్ కలరింగ్, నీకు ఏదైనా బైక్ కావాలంటే ఆ బైక్ కలర్తో పాటుగా కంపెనీ పేరుతో సహా అట్లా అడగాలి. అట్లా అడిగి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అని చెప్పేసి మరి ఎవరో సాక్ష్యం చెప్పి ఉన్నారు. వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇంకొకరు చెప్పి అలా 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 నా వరకు వచ్చినప్పుడు నేను కూడా ఎన్నోసార్లు రాసి పెట్టుకునేదాన్ని, ప్రభా నాకు ఈ కలర్ కావాలి, ఇది కావాలి, మరి ఇది కావాలి. నిజం చెప్తున్నానండి, నాకు అలాంటిది ఏమీ రాలేదు. కానీ అలా కోరుకునేవి అన్నీ వచ్చాయండి. నన్ను కొన్ని వచ్చి ఉన్నాయి అంటే నేను అడిగి మర్చిపోయానులేండి. అడిగి మర్చిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది. ఆ తర్వాత ఒకప్పుడు అడిగాను కదా ప్రభా, ఇప్పుడు ఇచ్చావా అని గుర్తు చేసుకుని దేవుణ్ణి గణపరిచిన దినాములు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈవెన్ పరిచర్య విషయంలో కూడా నేను అడిగింది ఒకటైతే ఆయన ఇచ్చేది ఇంకొకటి. ఆయన ఒక్కటి అంటే నేనేమంటున్నానంటే శ్రేష్టమైన ఇస్తున్నాడు. ప్రభా నేను వాడబడాలి ప్రభా అని అన్నప్పుడు, నేను వాడబడాలి అంటే ఎట్లా వాడబడాలి, ఎలా వాడబడాలి, ఒక్కదాన్ని ఒంటరిగా సేవ ఎట్లా చేయాలి ప్రభా, నాకంటూ ఏమీ లేదే, నాకంటూ ఎవరు లేరే, మరి ఒక్కదాన్ని ఎట్లా సేవ చేస్తానన్నప్పుడు ఇదిగోండి ఈ మార్గం తెరిచాడు దేవాది దేవుడు. ఇది నాకు కష్టమైన మార్గమే కావచ్చు, కానీ ఇది దేవుడి తెరిచిన మార్గం కాబట్టి అది నాకు కష్టంగా అనిపించలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో విషయాల కోసం. మరి ఇది నేను ఇచ్చుట గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది అడిగి అలసిపోతూ ఉంటారు. నేను ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతే తట్టుడే అంటే తలుపు తడుతూనే ఉండండి, అడగండి. మరి మనము దివారాత్రులు అడుగుతూనే ఉండాలి, దేవాది దేవుని విసుగక అడగండి అనే వాక్యాలు ధ్యానించుకున్నాం ఎన్నోసార్లు, మనకి తెలుసునే. అయితే నేను ఉదాహరణగా చెప్తున్నాను ఈరోజు ఏంటంటే, అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఏంటంటే, అడుగుతూనే ఉంటాము. అడిగి మర్చిపోయినా నువ్వు మర్చిపోతావేమో కానీ దేవుడు మర్చిపోడు. తగిన సమయంలో దేవుడు మనకి ఇస్తానే ఉంటాడు. ఏది వెతికినా మనకి దొరుకుతుందండి. నిజంగా నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం మీకు చెప్పాలనుకుంటాను ఏంటంటే, ఈ నా 14.5 సంవత్సరాల క్రీస్తుతో నడకలో మాత్రం నేను పడుతూ లేస్తా ఉన్నాను. అంటే నేను పడుతున్నాను, ఆయన లేపుతా ఉన్నాడు. ఇదండి సత్యం. అయితే నేనేమంటున్నానంటే, ఆయన మాత్రం ఏ రోజు కూడా నేను చేసిన ఏ ప్రార్థన కూడా అనాన్సర్డ్ కాలేదని. ఇది జరగలేదు, ఇది కాలేదు, ఆలస్యంగా అయి ఉంటుందేమో, అయ్యో ప్రభా ఇంక నువ్వు చెయ్యవేమోలే, నీ చిత్తం కాంది అడిగానేమోలే, ఇంకా వదిలేస్తున్నాను ప్రభా, నేను దాన్ని వదిలేసి మర్చిపోయానేమో. కానీ ఆయన సమయంలో ఆయన తగ్గినట్టుగా మరి నా పట్ల నెరవేర్చి ఉన్నాడు. అవునండి, మరి వెయిటింగ్లో కొన్నిసార్లు ఏంటంటే అడిగి వదిలిపెట్టి వెయిట్ చేయమంటారు. వెయిటింగ్ చాలా కష్టం కదండి, ఎదురు చూచుట చాలా కష్టం నిజంగా. కానీ నా జీవితంలో వెయిటింగ్ అనేది అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు నాకు ఎలా అలవాటుగా మారిపోయిందంటే, నేను అడిగేశాను, దేవుడు విన్నాడు. ఎందుకంటే గతం అనుభవం ఉందండి. ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన చిత్తమైనది అనుకోండి. అందుకే ఆయన చిత్తానుసారంగా మనం అడిగిన ఎడల ఖచ్చితంగా పొందుకుంటామని విశ్వసించమని కూడా వాక్యం చెప్తుంది, ప్రభువారు చెప్తున్న మాటే. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే, అడుగు ప్రతి వారు పొందుకుంటారంటే ఏం అడగాలో కూడా మరి నీ మనసులో మరి అది డిజైన్ చేసుకో. ఇష్టమైనట్టుగా అడగడం కాదు, అనవసరమైన వాటిని అడగడం కాదు, కానీ ఏది అడగాలో జ్ఞానయుక్తంగా అడగండి. అవును, జలుబులేసిన పిల్లోడికి మరి నాకు ఐస్ క్రీమ్ కావాలని మరి తల్లిని అడిగాడే అనుకో బిడ్డ, ఆ తల్లి ఏం చేస్తుంది, ఎట్టి పరిస్థితిలో సమస్య లేదు, కావాలంటే కొడుతుంది, తిడుతుంది, బెదిరిస్తలేదు, జలుబు తగ్గేంత వరకు సమస్య లేదని పొరపాటున కూడా ఐస్ క్రీమ్ మరి ఆ బిడ్డకి పెట్టదండి. అలాగే కొన్నిసార్లు దేవాది దేవుడు మనం ఏం చేసినా మనకి మంచిది కాదు అన్నప్పుడు ఆలస్యమైనా సరే తర్వాత ఇస్తుందా ఐస్ క్రీమ్? ఖచ్చితంగా జలుబు తగ్గిన తర్వాత ఫస్ట్ చేసే పని పీడు మర్చిపోడు. ఆమె కూడా ఇక తప్పదు అని చెప్పేసి, తగ్గింది కదా పోనీలే బేట అని చెప్పేసి ప్రేమతో కొనుకొచ్చి మరి ఇస్తుంది. ఆ సంతోషం గొప్పది కదండి. అందుకే వెయిటింగ్లో ఉన్న సంతోషం గొప్పది. ఈ పిల్లోడు కూడా ఓపికతో జలుబు తగ్గేంతవరకు ఎదురు చూస్తే అది నిజంగా సంతోషంగా, తను ఆరోగ్యకరంగా ఉంటాడు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన జీవితంలో కూడా ఆలస్యమైనను మనం వెతికినది ప్రతిదీ దొరుకుతుంది. అయితే ఇంకొక సాక్ష్యం, మరి అది చెప్పబోయాను. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నేను ఇంతవరకు ఏది కూడా నేను పొడగొట్టుకోలేదని నేను నమ్మకంగా చెప్తాను. నాది అనేది ఏది పోలేదండి, నిజంగా చెప్తాను. నేను ఎప్పుడైనా ఏదో పోయింది అంటే నాదంటే ఏది పోదు. ఇప్పుడు నేనేమి ఆభరణాలు వేసుకోవట్లేదు, కానీ ఒక టైంలో ఆభరణాలు వేసుకునే సమయంలో గోల్డ్ అయినా సరే ఎక్కడ పడితే అక్కడ పడేసేదని, ఏది పోయేది కాదు. అందరూ అనేవాళ్ళు ఎట్లా పడేస్తావు అట్లా అదంటూ.
తెలియకుండా దేవుడిచ్చిన విశ్వాసం నాది అంటే జాగ్రత్తగా ఉండాలని ఇష్టమైన పడేయాలని కాదు, కానీ నాదనేది ఏది పోదు అనే నమ్మకం నాకుంది అని చెప్పేసాను. అలా ఈ రోజు వరకు కూడా నాది అనేది ఏది పోలేదండి. అంటే అసలు పోలేదు కూడా, ఏది పోలేదు. ఒకవేళ పోయినా అది పోయింది, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని నేను ప్రార్థన చేసి కేవలం దేవునికి అప్పచెప్తాను. ప్రభా అది నువ్వు నాకు ఇవ్వాలనుకుంటే నువ్వు తీసుకొచ్చేస్తావు, ఇంకా నాకు సంబంధం లేదు, అది పోయిందా నాది కాదా అందుకే పోయిందా, లేకపోతే నువ్వు తీసుకొచ్చి ఇచ్చేటట్టుగా పోయిందా, అది నీకే అప్పచెప్తాను ప్రభా అని వదిలేస్తాను. అది చిన్న వస్తువైనా పెద్దదైనా పరిస్థితులైనా అవకాశాలైనా అది ఏదైనాను మరలా తిరిగి రావాల్సిందే. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా పొందుకోవడం అంటే ఇదేనేమోనండి. అంటే మనం ఎక్కువ అడగట్లేదు ఇక్కడ, కానీ అయినా కానీ దేవాది దేవుని మీద ఉన్న విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటి చూడండి, అయితే అడిగిన మరి మనము చెడ్డవారమై ఉన్నప్పుడు మంచిది పిల్లలకి ఇస్తే దేవాది దేవుడు శ్రేష్టమైనది మనకి ఖచ్చితంగా ఇస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇది తండ్రి ప్రేమతో పోలుస్తున్నాడండి. తండ్రి ప్రేమతో పోలుస్తున్నాడు. ఆ తండ్రి ప్రేమ వర్ణనాతీతం అండి. ఆయన తన కుమారుడినే ఇచ్చిన దేవాది దేవుడు ఇప్పుడు మనం ఏదైనా అడిగితే ఇవ్వడా? మరి వేరే సందర్భంలో చూసినప్పుడు, అంటే వేరే సందర్భాలలో చూసినప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఇంకొక మాట ఏంటంటే, మీరు అడుగుడి, పరిశుద్ధాత్మను అడగండి. చాలామంది నేను ఆత్మను పొందుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మ వరాల కోసం అడుగుతూ ఉన్నారు. నిజమే, మీరు అడగండి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అడగకుండానే మనకు ఆల్రెడీ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడండి. కానీ సమయం ప్రకారంగా ఆలస్యం అవుతుండొచ్చు, లేకపోతే ఇంకా కొన్ని పరీక్షలు నువ్వు వెళ్ళాల్సిన ఉందేమో, అందు నిమిత్తము దేవుడు ఎదురు చూస్తాడు. నిజంగా చెప్తున్నానండి, మళ్ళొక్కసారి చెప్తున్నాను, నీవు దీవించబడాలి అనే కోరిక నీకెంతుందో నీకంటే 100 రెట్లు ఎక్కువగా నిన్ను దీవించాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. తెలుసా, నువ్వు అడిగింది దేవుడు ఎప్పుడు ఇస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ అయ్యో నా బిడ్డ అడిగాడే నేను ఎప్పుడు ఇవ్వాలి అని తను 2 చేతులు చాపి ఆ బహుమానము నువ్వు అడిగింది అది ఏదైతే ఉంటుందో మరి మళ్ళీ చెప్తాను, మేలుకరమైనది. మరి దేవునికి మహిమను తీసుకొచ్చేది నీకు మేలుకరమైనది. మరి అది ఆయన పట్టుకుని రెడీగా ఉంటాడు సమయం కోసం, లేకపోతే ఆ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చూడండి, ఇవాళ నిజంగా చెయ్యి చాపుకొని మరి కూర్చోండి, చెయ్యిలా చాపి పెట్టుకోండి, ఆయన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు పొందుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నావా లేదా అని నేను అడుగుతున్నాను. అది ఏ విషయంలోనైనా, నువ్వు ఏదైనా అడుగుతున్న విషయంలో నువ్వు ఇంకా నీకు ఆలస్యం అవుతున్నదా, నువ్వు పొందుకోలేకపోతున్నావా? నిజం చెప్తున్నానండి, నేను నా పరిచర్య విషయంలోనే చెప్తున్నాను. మరి ఇది ఎంతోమందికి ఎంకరేజింగ్గా ఉంటుందని నేను చెప్తున్నాను. టీవీ పరిచర్య అనేది నా కల్లో కానీ ఊహల్లో కానీ ఆలోచనలో కానీ లేదండి. ఒక్కొక్కరోజు ఏం చెప్తానో నాకే తెలియదు. ఒక్కొక్క రోజు దేవుడు అలా నింపేస్తూ ఉంటే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఒక్కొక్క రోజు నాకు అర్థం కాని మాటలు నేనే ఏమేమో చెప్తా ఉంటాను. కానీ దేవాది దేవుడు మాత్రం ఎంతోమందిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇదన్నిటికీ కారణం ఏంటంటే ఆయన నా పట్ల ఉన్న ప్రణాళిక. ఏ రోజు నేను టీవీ ముందర కనిపించాలనుకోలేదు. ఎస్, నా దర్శనం వేరండి, నా ఆలోచన వేరు, నా కోరిక వేరు. నాకు ఏ ఊరు అడుగుతున్నా, ఏ స్థలాన్ని అడుగుతున్నాను, ఈ రోజు వరకు నాకు మార్గాలు తెరవబడుతున్నట్టున్నాయి, మూయబడుతున్నట్టున్నాయి, కిటికీలు కాసేపు తలుపులు కాసేపు అన్నట్టుగా ఆ పరిచర్య విషయంలో నాకు ఇంకా సంపూర్ణమైన మార్గం తెరవబడలేదు. నేను అడిగిన దానికండి సంవత్సరాలు అడుగుతున్నాను, కానీ నేను అడగని ఈ టీవీ పరిచర్య మాత్రం ఎడతెగక 5.5 సంవత్సరాలు ఆగక కొనసాగించబడుతుందంటే అది కేవలం దేవుడి ప్రణాళిక అండి. అడగకముందే నేను పొందుకున్నప్పుడు అడిగింది ఇంకా ఇవ్వకుండా మానుతాడా అని చెప్పేసి చాలా ఛాలెంజింగ్ చేసేదాన్ని, ఒక్కొక్కసారి పోరాడేదాన్ని. ప్రభా ఇది ఎందుకు ప్రభా, ఈ టీవీ ఛానల్ నాకు వద్దు, నేను చెయ్యను ప్రభా, ఎందుకంటే నాకు అది ఇస్తే నేను చేస్తానని కూడా ఒక్కొక్కసారి మొండిగా వ్యవహరించేదాన్ని. కానీ దేవాది దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నువ్వు చేయవలసిన చెయ్యి, నేను చేయవలసిన నేను చేస్తానని ఇలాగే మాట్లాడినాడని ఇదే వాక్యాలతో మాట్లాడుతూ వస్తాడు. ఏమన్నాడు తెలుసా, ఇదిగో నేను ఇస్తానన్నాను కదా, అడుగుతున్నావు. అవును, ఈ లోకంలో ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క వాడ రక్షించబడాలి, ప్రతి ఒక్కరు రక్షించబడాలనేది నా చిత్తమా కాదా? నీ చిత్తమే. మరి దాన్ని రక్షించడం నా బాధ్యత కాదా? అంటే నువ్వు ఇంకా సంసిద్ధంగా లేవేమో మరి ఆలోచన చేసుకున్నప్పుడు నిజంగా అనిపించింది, అవును ప్రభా, మేబీ ఐఎమ్ నాట్ ఎట్ రెడీ, నేను ఇంకా రెడీగా లేనేమో, నేను ఇంకా సంసిద్ధంగా లేనేమో, అది పట్టుకునేంత ఆ శక్తి, ఆ బరువు మోసేంత నాలో ఇంకా రాలేదేమో, ఆ పరిచర్య చేయడానికి కావలసిన జ్ఞానము, అభిషేకం ఇంకా నేను పొందుకోలేదేమో, మరి ఇంకా నీ సమయం కూడా రాలేదేమో అని అప్పటి నుండి మరలా ఏం చేశాను తెలుసండి, ఇచ్చిన ఈ పనిని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాలని నిర్ణయం తీసుకొని ఆయన అప్పచెప్పిన ముందు తలుపులైతే వాటి గుండా మనం నడుస్తున్నాం కాబట్టి ఆయన అప్పచెప్పిన బాధ్యత మనం ధైర్యంగా నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన మన కోరికల్ని, మనకు సంబంధించినవి కూడా, మన కోసం దాచిపెట్టినవి కూడా ఆయన తీసుకొచ్చి ముందు పెడతాడని. ఈరోజు నువ్వు
పెళ్లి కోసం పాకులాడుతున్నావేమో, జాబ్ కోసం పరిగెడుతున్నావేమో, లేకపోతే కుటుంబంలో ఇది చేయాలి అది చేయాలని ఆరాట పడుతున్నావేమో. నేను ఒక్కటే చెప్తున్నాను, అందుకే అంటాడు కదా, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నా దగ్గర విశ్రాంతి ఉంది, విశ్రాంతి తీసుకోండి. నాది సులువైన కాడి, నా కాడి మొయ్యండి. మీ కాడిలు బరువైనవి, మీరు మొయ్యలేరు, మీ వల్ల కాదు, అవన్నీ నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను అంటాడు. చింత లేకుండా మనం నిలబడవలసిన వారుగా ఉన్నాము. ఆయన చింతంతా కూడా, మన చింత అంతా కూడా ఆయన మీద పెడితే ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆయన అడిగినవన్నీ కూడా ఇస్తాడు. అడిగిన దానికంటే కూడా శ్రేష్టంగా మనకిస్తాడని దేవుని పేరిట నమ్ముదామా? అవునండి, ఇది శ్రేష్టమైనది కాదా? ఒకవేళ నేను కోరుకున్న ప్రదేశంలో, నేను కోరుకున్న ఊర్లో ఒకవేళ పరిచర్య అనేది ఆరంభించబడితే మా అంటే 30 మందో 50 మందో 100 మందో 1000 మందో నాకు తెలియదండి. వాళ్ళకి కేవలం ఒక్కొక్క వారానికి, ఒక్కరోజు వారానికి 2 సార్లు నేను వాళ్ళని రీచ్ అవుదునేమో. కానీ ఈరోజు నిజంగా ఈ టీవీ ద్వారా ఎన్ని వేల మంది చూస్తున్నారో నాకు తెలియదండి. ఈ రోజు కాకపోయినా రోజు లెక్క పెడితే కూడా ఎంతమంది, ఎన్ని వేల మందిని నేను రీచ్ అవుతున్నానో. ఇదే పెద్ద సేవ కదండి. అప్పుడు ఆలోచన చేస్తే ప్రభు నిజమే, నా ఊహకు అందని అంటే కంటికి కనిపించవు, చెవులకి వినిపించవు, ఏ హృదయానికి గోచరపడలేని ప్రణాళికలు అంటే ఇవేనేమో దేవా. నిజమే, నేనుంటే నాకంటూ ఒక సంఘం ఉంటే ఆ సంఘం మట్టుకే పరిమితం అయిపోయి కూర్చునేదానేమో, వాళ్ళని మట్టుకే పోషణ. అంటే అది తక్కువ కాలింగ్ కాదండి, అది ఒక కాలింగే. కానీ ఇప్పుడు చూస్తే నాకు తెలియని వాళ్ళకి ఎంతో మందిని బలపరిచే కృప, లేవలేని వారిని బలపరిచే కృప, బయటకి రాలేని వారిని బలపరిచే కృప ఈ దేవాది దేవుడు నన్ను నమ్మి నాకు ఇచ్చినప్పుడు దీని బాధ్యత నేను మోయవలసిన దానిగా ఉన్నానని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో తెలియని సమాధానం నన్ను వెంటాడుతుందండి. తెలియని సమాధానం నన్ను ఏలుతుంది. అంత మాత్రమే కాదు, నేను అడిగినవన్నిటిని ఇక నేను మర్చిపోవడం ఆరంభించానని. దేవా నీ చిత్తమేంటి ఇస్తావంతే, ఇదే ఇచ్చిన దేవుడు, అది బాబా ఇంకా నీ సమయంలో ఇస్తామని వాటి గురించి అడగడం కాదు, కానీ అసలు ఆలోచన చేయడం కూడా మానివేశానని అప్పుడు ఎంతో నెమ్మది ఇచ్చాడు దేవాది దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలా అని చెప్పేసి ఆ పని ఆరంభించబడలేదని కాదని ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అందుకే అండి వెయిటింగ్లో ఉన్న సంతోషం చాలా గొప్పదని. వెయిటింగ్లో ఒక సమాధానం ఉండాలి. మనకు దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు వెయిటింగ్లో ఉన్నావా అంటే నువ్వు ఎదురు చూస్తున్నావా? వాక్యం ఏముందండి ఆ యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ దేవాది దేవుడు? మీరు దేవుని యందు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే మీరేం పొందుకుంటారంట? శక్తిని, బలమును, ధైర్యమును, పక్షిరాజు వలె మరలా ఎగరడానికి కావలసిన శక్తి సామర్థ్యతని పొందుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నావా? నువ్వు వెయిటింగ్లో ఉంటే దాని సూచన ఏంటి తెలుసా? నువ్వు బలపరచబడతా ఉంటావు, నువ్వు ధైర్యం తెచ్చుకుంటూ ఉంటావు, నువ్వు ఇంకా ఎదుగుతూ ఉంటావు వాక్యంలోనే, లేకపోతే వాక్య ధ్యానంలో, పరిచర్యలో, లేకపోతే నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు ఉన్న స్థానంలో వేలాంటి కనీసం నీ ఆత్మలోనే నువ్వు బలపరచబడతావు. ఫిజికల్గా, మెంటల్గా, ప్రాణం పరంగా నువ్వు ధైర్యంగా మంచిగా నిలబడి ఉంటావండి. కృంగిపోయిన స్థితి నీకు కనిపిస్తుంది. కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉంటే నువ్వు వెయిటింగ్లో ఉన్నట్టు కాదు, నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తున్నట్టు కాదు, కానీ కృంగిపోతున్నట్టుగా ఆడతావు. కాబట్టి కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోతున్నావు అనేది తీసివేసి, అంటే పోకూడదండి. ఎందుకంటే నువ్వు వెయిటింగ్ అనేది ఎప్పుడు కూడా బలము తెచ్చుకునే సిచ్యువేషన్, అంటే కూర్చొని తినేలాగండి. అవును, ఏలియా కూడా కదా అంత గొప్ప అద్భుతం చేసి ఎక్కడ పోయాడండి? పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి పోయాడు? ఇంకా నన్ను చంపే ప్రభా అంటున్నాడు. నన్ను చంపే ప్రభా, నేను బ్రతకను, నాకు బ్రతకాలని లేదని అన్ని గొప్ప అగ్నినే పరలోకం నుండి కుమ్మరించిన ఏలియా అలా ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. పారిపోతున్న వాడిని దేవుడు వదిలిపెడుతున్నాడా? లేదండి. ఏం చేస్తున్నాడు తెలుసా? దూతను పంపించి తినైతే అలిగి పడుకున్నాడు. ఇప్పుడు మన ఇళ్ళలో మనం ఎట్లా అలిగి పడుకుంటాం కదా ఒక్కొక్కసారి, అప్పుడు బుజ్జగించినట్టు దూత వచ్చి లేపి ఆహారం అక్కడ పెట్టి తాగడానికి పానీయం ఇచ్చి వెళ్ళిపోయిందంట. నోరు మూసుకొని తిన్నాడు. తిని ఏం చెప్తున్నాడు? బలం తెచ్చుకొని ఏమంటున్నాడు తెలుసా అక్కడ దేవాతి దేవుడు? ఇంకా 40 రోజుల ప్రయాణం నీకు ఉన్నది కాబట్టి, అంటే ఒక్కరోజు 2 సార్లు తిన్న ఆహారం అనుకుంటానండి, నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు. కానీ ఏంటంటే 40 రోజుల ప్రయాణం అంట. చూడండి, అంటే తను వెయిట్ చేసాడు. దేనికోసం వెయిట్ చేస్తాడు? నాకు ఈ గోల్ వద్దు, ఈ సేవ వద్దు, ఇదేమొద్దు ప్రభా, నేను చచ్చిపోతాను, ఇక నన్ను తీసుకో ప్రభా అన్నాడు. నిజంగానే మరణం కోసం పాకులాడిన వ్యక్తి మరణాన్ని చూడలేదు, కానీ నిజమే తన కోరిక నెరవేర్చబడిందండి. తీసుకో ప్రభు అంటే తీసుకొని వెళ్ళిపోయాడు. రథాలు వచ్చి మరీ తీసుకొని వెళ్ళిపోయాయి. కానీ దానికంటే ముందు జరిగిన కార్యం ఏంటంటే తనకి అప్పచెప్పిన బాధ్యత సంపూర్ణం చేసి ఉన్నాడు. ఆహారాన్ని బట్టి తను నడవలసిన ఇంకా 40 రోజుల ప్రయాణము, ఇంకా తర్వాత తను చేయాల్సిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తగిన శక్తిని పొందుకున్నాడు. ఆ వెయిటింగ్లో కూడా
ఆ వెయిటింగ్లో కూడా దేవుడు ఇచ్చాడు. అలాగే మనం కూడా శక్తిని పొందుకోవాలండి, బలాన్ని పొందుకోవాలి. కృంగిపోయి డీలా పడిపోవడం కాదు. అందుకే అడిగినవి అన్నీ ఇస్తానని చెప్తున్న దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో వాగ్దానం అండి. ఈరోజు ఇది కేవలం ఈరోజు టీచింగ్ మాత్రమే కాదు, దేవాది దేవుడు మనకి ఏం బోధించడానికి జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు, కానీ ఈరోజు ఇవన్నీ వాగ్దానాలుగా తీసుకోండి. అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాటని మీరు అడగండి, మీకు ఇస్తాడు దేవుడు. మీరు వెతకండి, మీరు ఏమి కోల్పోయారో వెతకండి, దేవుడు ఖచ్చితంగా మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే మీరు ఏది తట్టినా దేవుడు తెరుస్తాడండి తప్పకుండా. ఏ ఆశీర్వాదపు ద్వారాలు మీరు తడుతున్నారో, మీరు ఏ కుటుంబ ద్వారాలు తడుతున్నారో, లేకపోతే ఏ సేవా ద్వారాలు మీరు తడుతున్నారో, ఏది కావాలని మీరు తలుపులు తడుతున్నారో దేవుడు ఖచ్చితంగా మీకు తెరుస్తాడు. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. అవునండి. ఆ తర్వాత చూస్తే కావున చివరిగా వచ్చేద్దామండి. మరి 12వ వచనం, కావున మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుందరో అలాగనే మీరును వారికి చేయండి. చూడండి, ఇవన్నీ కూడా మనం చేస్తే మనము దేవాది దేవుడి దగ్గర నుండి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ రీతిగానే మనము కూడా మరి దేవాది దేవుని దగ్గర నుండి కోరుకున్నవి ఇతరులు కూడా పొందుకోవాలని కోరుకుందాం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఇక్కడ ఏమనుందంటే, మీరు మనుషుల నుండి ఏం కోరుకుంటున్నారు? సరే, దేవుడి నుండి అయితే ఆ దేవుడు ఇస్తాడని మనకు తెలుసు. మనుషుల నుండి కూడా మనం ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాం కదండి. అలా కోరుకునే దానికంటే ముందుగా మీరు చెయ్యండి. మీరు వారి నుండి ఏం ఆశిస్తున్నారు ముందు వారికి చేసి చూపించండి. ఇతరుల నుండి సహాయం కోరుకుంటున్నారా? ముందు మీరు సహాయం చేశారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఇతరులని బలపరిచారా? ఇతరులు నిన్ను బలపరచట్లేదని ఆలోచిస్తున్నావా? ఇతరులు మీకు వచ్చి ఎంకరేజ్ చేయట్లేదని ఆలోచన చేస్తున్నావా? మీకు సహాయం చేయట్లేదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మరి మేలు మాటలు ఏదైనా సరే, పరిస్థితులు, అవసరం, అక్కర్లు, మరి ఇతరుల విషయంలో ఏమి చేసి ఉన్నావు? నువ్వేమి చేసి ఉన్నావు? నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒకళ్ళు మంచి చేస్తే ఖచ్చితంగా మంచి నీకు దగ్గరికి వస్తుంది. ఇంతకుముందు మనం తీర్పు విషయంలో తీర్పు తీర్చితే మీరు కూడా తీర్పు తీర్చబడతారంటే, మంచి తీర్పు తీర్స్తే మంచిగా, చెడుగా తీర్పు తీర్స్తే చెడుగా అన్నట్టుగా ఇక్కడ కూడా మరి మీరు ఏది విత్తుతారో అదే కోసుకుంటారు అన్నట్టుగా మరి మీరు ఏమి కోరుకుంటున్నారో, మనుషులు మీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారో అలాగే మీరు కూడా ఇతరులకి చేయవలసిందిగా ఉంది అని చెప్తాడు. దేవుడైతే మన దగ్గర నుండి ఏమి కోరుకోడండి, మనుషులు కూడా కోరుకోరు, కరెక్టే. కాకపోతే మనం వెళ్ళి సహాయం పెడితే అప్పుడు ఇచ్చావా, అప్పుడు మాకు సహాయం చేసావా, మేము అడిగితే ఇచ్చావా అని మరి మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి అందుకే ముందే సంసిద్ధంగా ఉండండి. అవును, ఎవరి పరిస్థితి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఒక మాట అంటారు కదండి, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని. కాబట్టి మనం ఏ రోజు ఏ స్థితిలో మనకి తెలియనప్పుడు మన ఉన్నత స్థితిని బట్టో, మనలేమి స్థితిని బట్టో మనం చేయగలంతా మనం చేస్తే దేవుడు చేయాల్సిందైతే ఎట్లాగో మనకి చేస్తాడు. అలాగే మనసు ద్వారా కూడా మనం పొందుకోగలుగుతాం. అవునండి, ఇక్కడ చెడు గురించి నేను మాట్లాడలేదు, కానీ కేవలం మంచి మాత్రమే మనం పొందుకోవాల్సిందిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకొకటి, మరి మంచికి మంచే, చెడుకి చెడే అని మరలా మాట్లాడుతున్నాడు. అయితే ఈ మత్తయి సువార్త 12వ వచనాన్ని ఎట్లా ప్రభా దీన్ని ఎలా నేను చెప్పాలి అని నేను ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, దీనంట గోల్డెన్ రూల్గా అంటారంట. అంటే నువ్వు ఏమి ఆశిస్తున్నావు, ఫస్ట్ నువ్వేమి ఆశిస్తున్నావో అది వారికి చేసి చూడు, ఇతరులను ఏమి ఆశిస్తున్నావో వారికి చేసి చూడు అని దేవుడు చెప్తున్నాడు. ఇది నిజంగా ఇలాంటివి మనము ఏ బంధాలు ప్రాముఖ్యంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఈ బంధం అనేది ఉండాలండి. అవును, భార్య ఎప్పుడు సేవ చేయాలా? ఒక్కసారి నువ్వు సేవ చేస్తే తప్ప, అంటే నీ సేవనే చేస్తూ ఉండాలా నీ భార్య. నువ్వెప్పుడైనా తనకి ఒక కప్పు కాఫీ కల్పిస్తావా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఇప్పుడు ఈ కాలంలో అయితే అందరూ సమానంగా పని చేస్తూ ఉన్నారు అని చూస్తూ ఉన్నాను నేను కూడా. కానీ ఒక టైంలోనైతే మగవాళ్ళు అసలు పనే ముట్టేవాళ్ళు కాదంట. అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకునేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదంట. కానీ మరి ఆ భార్య కొన్ని విషయాలలో మరి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నువ్వు తీర్చగలిగితే మరి తనకు నీ కోరికలు తను తీరుస్తుందేమో. మరి అది కూడా మనం ఆలోచన చేద్దామా? మరి ఇదెంతో చాలా ప్రాముఖ్యమైనదండి. మనుషుల మధ్యలో, బంధాల మధ్యలో ఇవి చాలా 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 అవసరమని నేను చెప్తా ఉన్నానండి. నువ్వేమి కోరుకుంటున్నావు? నీ అన్నదమ్ముల దగ్గరే కావచ్చు, అక్కచెల్లెల దగ్గరే కావచ్చు, లేకపోతే చిన్న పిల్లల చాక్లెట్ల విషయాలనే కావచ్చు. నువ్వు షేరింగ్ చేసుకుంటే వాళ్ళు నీ దగ్గర ఉన్నది షేర్ చేసుకుంటారు. నా దగ్గరే లేదు నేనేమి ఇస్తాను అంటే, కాదు, నీ దగ్గర ఉన్నది షేర్ చేసుకో. షేరింగ్ నేర్పిస్తూ ఉంటాం కదండి పిల్లలకి. మరి మనం షేరింగ్ నేర్పించి పిల్లలకి మనం షేరింగ్ చేసుకుంటున్నావా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇది గొప్ప గోల్డెన్ రూల్ అని చెప్తా ఉంది బైబుల్.
ఏమంటుందంటే ఇది గోల్డెన్ రూల్ అంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, ఇదేంటంటే నువ్వు ఇతరుల వారి నుండి ఏమి ఆశిస్తున్నావో అది ముందుగా అలాగనే మీరు కూడా వారికి చెయ్యుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తలలో మరి ఉపదేశమనే ఉన్నది. అంటే ఇట్స్ ఎ లా అంట, ఇట్స్ ఒక మంచి రూల్ అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు ఎంతమంది అయితే అడుగుతున్నారో అయ్యా, వాళ్ళ బిడ్డల జీవితంలో, వారి జీవితంలో, వారికి సంబంధించిన విషయాలలో ఏం అడుగుతున్నారో, ఏది వెతుకుతున్నారో తండ్రి, ఏమి తడుతున్నారో ప్రభా, అవన్నీ కూడా నువ్వు జవాబుగా దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఎంతోమంది వాక్యం వించిన వారు సాక్ష్యాలు చెప్పుదురుగాకయ్యా, వారు కోరుకునేవని జరిగినాయని ప్రభావనైనా సాక్ష్యాలు చెప్పుదురుగాకనైనా అలాంటి కార్యములు తండ్రి ఈరోజు అడుగుతున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.